నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. రాజధాని ప్రాంతంలో అనైతికంగా భూముల కొనుగోళ్లు అవాస్తవం. లావాదేవీల వివరాలతో ఆరోపణల్ని ఖండించిన ముఖ్యమంత్రి. ఏపీకి కేంద్రం 1,40,000 కోట్ల లబ్ధి చేకూర్చిందన్న అమిత్ షా. త్వరలోనే విశాఖ రైల్వే జోన్ వస్తుందని వెంకయ్య భరోసా. సాంకేతిక సాధికారతతోనే మహిళాభ్యున్నతి సాధ్యం. స్థానిక ప్రజాప్రతినిధుల్ని చైతన్యపరచాలని ఎంపీలు ఎమ్మెల్యేలకు ప్రధాని పిలుపు. ఇందుమతి దహనకాండపై ప్రజా సంఘాల ఆగ్రహం. కారకులను కఠినంగా శిక్షిస్తామన్న ప్రభుత్వం. మహిళను వేధించిన కేసులో సుశీల్కు 14 రోజుల రిమాండ్. కుట్రపూరితంగా ప్రత్యర్థులు ఇరికించారన్న మంత్రి రావెల. శివరాత్రి వేళ దేశంలో దాడులకు ఉగ్రవాదుల కుట్ర. గుజరాత్లో ప్రవేశించారని నిఘా వర్గాల హెచ్చరిక. ముమ్మర తనిఖీలు.